గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అలాగే ఆయన మీద ఇటీవల వస్తున్నటువంటి ఆరోపణలు, సొంత కుటుంబం నుంచి ఎదురవుతున్నటువంటి విమర్శలు, పర్సనల్ పంచాయతీలతోటి పార్టీ పరువును దిగజార్చే విధంగా ఆయన ప్రవర్తించారు అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ని ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది. ఆ స్థానంలో పేరాడ శ్రీనివాస్ నియమించినట్లుగా సమాచారం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాలలో మార్పులు చేర్పులు చేయటం జరిగింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. పార్టీలో ఒకసారి మనం గమనించినట్లయితే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియమించారు. ఈయన రాయచోటి మాజీ ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే వేంపల్లి సతీష్ రెడ్డి, ఈయన పులివెందులకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం, వీరిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అలాగే ఇటీవల ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆళ్ల నాని రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడకు కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుని నియమించడం జరిగింది. అలాగే వైసీపీ అనుబంధ విభాగాల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ విభాగం అధ్యక్షుడిగా రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇటీవల సోషల్ మీడియా హెడ్గా సజ్జల భార్గవ్ని తప్పించి యశ్వంత్ రెడ్డిని నియమించిన విషయం అందరికీ తెలిసింది. వరుసపెట్టి పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరీని కూడా పక్కన పెట్టి సమర్థులైనటువంటి వారికి కులం ట్యాగు లేకపోతే బంధువర్గం అనేటువంటి ట్యాగులు లేనటువంటి వ్యక్తులని, నిజంగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తులను నియమించుకుంటే పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.